ఇంకో విషయం ఏమిటి అంటే దేవత, ఆ దేవత కూడా నాకు మళ్ళీనే ఉంటుంది, నా అంత ఆకారంలోనూ ఉంటుంది, 6 అడుగుల ఎత్తున ఉంటుంది, ఇంత లావున ఉంటుంది, ఇలాగే ఉంటుంది, దివ్యమైన ఆభరణాలు ధరించి ఉంటుంది. కాకపోతే నాకన్నా చాలా శక్తివంతమైనటువంటిది, నాకన్నా శక్తివంతమైనది. మరి అలాంటప్పుడు దేవతకి నివేదన ఏం చేయాలి? నీ అంత ఆకారం ఉన్నటువంటి దేవతకి నువ్వు తినేంత ఆహారము నివేదన చేయాలి. మరి నీకన్నా శక్తివంతమైనటువంటి దేవత, ఆ దేవతకు కూడా నివేదన చాలా గట్టిగా చేయాల్సి ఉంటుంది. అందుకే ఇళ్లలో ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోవద్దు అని చెప్పే కారణం. మీరు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజాధికాలన్నీ కూడా గొప్పగా చేసినట్లయితే వాడి నివేదన కూడా చాలా ఎక్కువగా చేయవలసిన అవసరం ఉంటుంది. అవి మనం చేయగలమా చేయలేమా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. అందుకే మన వాళ్ళు చెప్తూ ఉంటారు, చూడండి, సహస్రనామార్చన, సహస్రం చేసాము అంటే వెంటనే ఒక కొబ్బరికాయ కొట్టరా అని చెప్తారు. ఎందుకు? మనం చేసినటువంటి దానికి బలి, నివేదన, శాంతి. నువ్వు ఒట్టిగా చేస్తే సరిపోలేదు. అదే మనం ఏదైనా ఒక పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశారనుకోండి, ఓ పెద్ద యాగమో యజ్ఞమో ఏదో ఒక పెద్ద క్రతువు చేశారు, అప్పుడు 10 మందిని పిలిచి భోజనం పెట్టండి అని చెప్తారు. ఎందుకు 10 మందిని పిలిచి మనం భోజనం పెట్టాలి? శాంతి, అన్నశాంతి. మీరు జపం ఎక్కువగా చేసినప్పుడు, క్రతువు ఎక్కువైనప్పుడు దానికి సరిపోయినటువంటి శాంతి కావాలి. ఇది ఎంత గొప్పగా ఉండాలి అంటే, ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. చూడండి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ భోజనాలు పెట్టాడు. అలా పెట్టాలి అంతే. అరణ్యాల్లో తిరిగే ఉంటే ఋషీశ్వరులు, మునీశ్వరులు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టాడు. ఇలా పెట్టడం అనేది ఇంకో కారణం వల్ల కాదు. మనం చేసినటువంటి క్రతువుకి శాంతి కోసం ఇలా మనం నివేదన అనేది చేయవలసి ఉంటుంది.